జై దుర్గా భవాని అందరికీ దసరా శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు. సో నేనైతే మాల వేసుకున్నాను కాబట్టి ఈ నవరాత్రుల్లో విజయవాడ వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాబట్టి నాకు నిన్న జనాలు కొంచెం రష్ తక్కువ ఉంది కాబట్టి మేము విజయవాడ అయితే బయలుదేరటం జరిగింది. సో మార్నింగ్ 4:30, 5 కల్లా బయలుదేరాం. నేను, మా నాన్నగారు, మా బాబు బయలుదేరేసరికి అక్కడ విజయవాడ వెళ్ళేసరికి మాకు 10-10:30 అయింది. సో అక్కడ నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయిందండి. ఇంకా నవరాత్రుల్లో నాలుగో రోజు వెళ్ళాను నేను. అప్పటికే ఫుల్ ట్రాఫిక్, ఫుల్ రష్. మొత్తం తీసుకుపోయి కార్లు ఎక్కడ పెట్టే భవానీ ఘాట్ దగ్గర ఆపేశారండి. అక్కడి నుంచి ఆటో కట్టుకొని వెళ్ళాలి. మనిషికి 100 రూపీస్. కానీ ఆటో వాళ్ళు ఫుల్ డబ్బులు దొబ్బేస్తున్నారు, జాగ్రత్త. సో భవానీ ఘాట్ నుంచి మాకు అక్కడికి వెళ్ళడానికి 100 రూపీస్ తీసుకున్నారు. సో ఎలా ఉందో ఏంటో మాకు తెలీదు. మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. సో పెద్దవాళ్ళని వెళ్ళే రూట్లో పంపిస్తారేమో అనుకుంటే అసలు మొత్తం క్లోజ్ చేస్తారండి. అటు ఇటు మొత్తం క్లోజ్ చేస్తారు. ఓన్లీ నడిచి పైకి ఎక్కడం ఒక్కటే దారి ఉంది. లేదు ఫ్రీ బస్సుల కోసం వెయిట్ చేయాలి. ఫ్రీ బస్సులు అయితే మేము 1.5-2 అవర్స్ వెయిట్ చేసామండి. ఫ్రీ బస్ అనేది రాలేదు. తర్వాత 2.5 అవర్కి ఒక బస్సు వచ్చింది. అది కూడా ఒక అతను పాపం పెద్ద ఆయన ఉన్నారని రిక్వెస్ట్ చేసి ఎక్కించి పైకి పంపించారండి. సో పైకి వెళ్ళిన తర్వాత వీల్ చైర్లో మా నాన్నగారిని తీసుకెళ్ళేసి దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము. సో అక్కడితో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఎక్కడ ఆగే పని లేదు, ఎక్కడ కూర్చునే పని కూడా లేదు. మొత్తానికి అందరినీ నడువు అని చెప్పేసి పంపించేస్తున్నారండి. విజయవాడ అయితే అమ్మవారు చాలా బాగా దర్శనం ఇచ్చారండి. ఇకపోతే కృష్ణమ్మ అయితే పరవళ్ళు ఫుల్గా తొక్కుతుంది, అంటే ఫుల్ వాటర్ వచ్చేసింది అనమాట. సో ఇక బస్సులో రద్దీలు అయితే చెప్పే పనే లేదు. అంత ట్రాఫిక్ ఉంది, అంత ఫుల్ రష్ ఉంది. ఏది 4-5 డేస్కే. ఇంకా లాస్ట్ రోజు ఎలా ఉంటుందో భవానీ. జై భవానీ. అందరూ దర్శనం చేసుకోండి. నవరాత్రుల్లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.